మడత పెట్టి సాంగ్ గుంటూరు కారం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మనం వజ్జిన తిరిగే అతను ఆరిపోయిన దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా. సో అట్లాగే బాబాయ్కి మంచి ఛాన్స్ అయితే వచ్చింది. అందులో మహేష్ బాబు గారు దాన్ని ఓకే చేశారంటే అది మామూలు విషయం కాదు. యాక్చువల్ గా రవితేజ గారు చేయాలి, రవితేజ గారు క్యాన్సిల్ అయింది, మహేష్ బాబు గారు చేశారు. సో మీకు ఎలా అనిపించింది సాంగ్ లో కుర్చీని మడత పెట్టి అనే ఆ వర్డ్ ఎందుకు వచ్చినట్టుంది? శ్రీలీలను చూసి వచ్చిందా? ఆ వర్డ్ చాలా అంటే చాలా మంచిగా పెట్టారు, మెయిన్ పెట్టారు. కాకపోతే ఈ పాటలో ఆయన కూడా కనపడతాడు, పాటలో ఆయన కూడా ఉంటాడు. వాయిస్ కాదు, మనిషి కూడా ఉన్నాడు. ఆల్రెడీ షూట్ అయిపోయింది. సస్పెన్స్ మళ్ళీ చెప్తాం, నన్ను వేసుకుంటారేమో. అంటే మీదంటే ఒకటే బ్యాచ్ అంట కదా తాతది మీది? అవును, ఒకటే బ్యాచ్. ఎక్కువగా మా ఇద్దరే వీడియోలు ఉంటాయి. అంటే తాగేసి రోడ్డు మీద పడుకునేవాళ్ళ? లేదు, మా రూమ్ దగ్గర పడుకునేవాడు, లేకపోతే వైజాగ్ సత్య గారి ఇంట్లో పడుకునేవాళ్ళు. అట్లా రోడ్ల మీద పడుకోడు. అంటే సాంగ్ రావడం మీకు ఎలా అనిపించింది? సాంగ్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ అసలు నిజంగా మామూలుగా లేదు. తమన్ గారు తెలిసిందేగా ఎలా కొడతారు. వచ్చి మడత పెట్టి అది మీకు 31st కి